ప్రకాశం జిల్లాలో చీమకుర్తి ఆ పరిసర ప్రాంతాల్లో, బల్లికురవ ఆ పరిసర ప్రాంతాల్లో గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఇవి గతంలో వైఎస్ఆర్సీపీ మా ప్రభుత్వంలో వాటి మీద సీనరేజ్ని వసూలు చేయడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి పద్ధతిని తీసుకొచ్చి వాటిని మేము నిర్వర్తిస్తూ ఉంటే వాటి మీద విషం కక్కారు. ఇవాళ ఏంటో తెలుసా, ఏకంగా ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పేశారు. ఈ సీనరీ వసూలు చేసుకునేటటువంటి బాధ్యతని ఒక ప్రైవేట్ కంపెనీ ఏఎంఆర్కి అప్పచెప్పేశారు. వీళ్ళు ఏం చేశారో తెలుసా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రోడ్డులో చెక్ పోస్టులు పెట్టేశారు. ఈ చెక్ పోస్టుల్లో ఏ మట్టి ట్రాక్టర్ వెళ్ళినా, ఏ ఇసుక లారీ వెళ్ళినా, ఏ కంకర బండి వెళ్ళినా వాళ్ళ కప్పం కట్టిపోవాల్సిందే. వీళ్ళు పేమెంట్ చేసేది ఎంతయా అంటే 2 సంవత్సరాలకు కలిపి 1135 కోట్లు అని చెప్పేసి ఈనాడు వాళ్ళ కరపత్రికలోనే రాశారు. ఆ కరపత్రికలోనే ఇంకొక పదాన్ని కూడా ఏం రాశారంటే, గత సంవత్సరం వచ్చినటువంటి సీనరేజీ 450 కోట్లు అని రాశారు. గత సంవత్సరంలో 450 కోట్లు వస్తే 2 సంవత్సరాలకు 900 కోట్లు ఇట్టే వచ్చేస్తున్నాయి కదండి. మళ్ళీ ఇంకో కొత్త కంపెనీకి అప్పచెప్పి ఈ కొత్తగా ఈ చెక్ పోస్టులు ఏంటో తెలుసా, ఇవన్నీ ఒక కంకర లారీ దగ్గర ఒక లోడ్ కంకర తీసుకెళ్ళాలి అంటే 5,010 రూపాయలు ఈ ఏఎంఆర్ సంస్థకి పేమెంట్ చేస్తున్నటువంటి డబ్బు. ఇది ఒక్క ట్రాక్టరు, ఒక లారీ కంకరకి కడుతున్నటువంటి కప్పం. అంటే ఈ విధంగా ఎంత వస్తుందో తెలుసా, దాదాపు 6 కోట్ల పైచిలుకు ఒక్క రోజుకి వస్తుంది అని చెప్తున్నారు. మరి 6 కోట్ల రూపాయలు ఒక్క రోజుకు వసూలు చేస్తే నెలకి ఎంత వసూలు అవుతున్నాయి, సంవత్సరానికి ఎంత, వారు పేమెంట్ చేస్తుంది ఎంత, ఇవాళ ఆధారాలతో సహా చూపిస్తున్నాను. 5,010 రూపాయలని అతను ఫోన్పే ద్వారా పేమెంట్ చేశాడు ఒక్క లారీకి. ఇంతకు ముందు ఉందా ఇది? ఒక కంకర్ లోడ్ని ఒక ఫ్యాక్టరీ కోట్ల రూపాయలు పెట్టి ఒక ఫ్యాక్టరీ నిర్మించి ఆ ఫ్యాక్టరీలో కరెంటు ఉపయోగించి లేబర్ పనిచేసి 7,000 రూపాయలకి కంకర్ లోడ్ ఇస్తారు వాళ్ళు. అన్ని ముడి సరుకు ఖర్చు, కరెంటు బిల్లు, ఫ్యాక్టరీ ఖర్చు అన్ని కలిపి 7,000కి ఇస్తారు. ఈ దొంగల ప్రభుత్వానికి మాత్రం కప్పం 5,000 రూపాయలు కట్టాలి. ఇది వీరి నిలువు దోపిడీ. ఇక ఇంతకు మించిన సాక్ష్యం ఏముంటుంది? ఇంతకుముందు ఎవరన్నా ఇంటికి మట్టి దోలుకుంటే కట్టాల్సిన పనిలా ఇప్పుడు కట్టాలి. ఎందుకంటే మొత్తం జిల్లాని వారికి అమ్మేశారు, ప్రైవేట్ వారికి ఇచ్చేశారు. కుప్పలు తెప్పలుగా చెక్ పోస్టులు పెట్టింది ఎందుకు? ఇసుక తీసుకెళ్తున్నా, మట్టి తీసుకెళ్తున్నా, రాళ్లు తీసుకెళ్తున్నా, గృహ నిర్మాణానికి ఎలాంటి ఇసుక తీసుకెళ్తున్నా వారికి కప్పం కట్టి మాత్రమే వెళ్ళాలి. సో ఇది వారి దోపిడీ. మధ్యాహ్నమ్మి వదిలేది లేదు. ప్రతి సంపద వారి ఖాతాల్లోకే. పర్యావరణ సమస్యలు వస్తాయని తెలిసినా కూడా విచ్చలవిడిగా ఈ ప్రైవేట్ వారిని ప్రోత్సహిస్తూ దోపిడీయే వారి యొక్క అంతిమ లక్ష్యంగా ఈ కూటమి పరిపాలన సాగుతూ ఉంది.